అయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న ఈ కేసులో చర్చ గురించి ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. పరిస్థితి మాది ఐకు తెచ్చుకునే దానికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ తెచ్చి చూపించినా కూడా మీకు అవకాశం దొరకని పరిస్థితి. మీకు మాట్లాడాలి. దారుణమైన కౌరవ సభ జరుగుతూ ఉంటే ఏ రకంగా ప్రజల సమస్యలు ముందుకు వస్తాయి సార్? ప్లీజ్ డోంట్ మేక్ వైడ్ ఎలిగేషన్స్ అన్నెసెసరీలీ ప్లీజ్. ఏ రకంగా ప్రజల సమస్యలు ముందుకు వస్తాయి? తప్పకుండా వస్తే మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మార్గపు పరిపాలన జరుగుతూ ఉంది. ఇదిగో చూడండి ఒకసారి పోస్టర్లు అంగన్వాడీ కార్మికులను ఎలా కొట్టారో పొద్దున్నే ఒకసారి చూడండి, ఫోటోలు బాగా గమనించండి. ఇదిగోండి ఇదిగోండి మహిళలపై దాడులు దారుణంగా పొద్దున్నే కొట్టారు మహిళలు, అంగన్వాడీ కార్మికులు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. సెక్స్ ర్యాకెట్ చేసి ముఖ్యమంత్రి నిందితుడు. చూడండి ఫోటోలు, చూడండి డీజీ ఇంటెలిజెన్స్ తో నిందితుడు. ముఖ్యమంత్రి గారి డ్రెస్సింగ్స్ తోనే ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, అరెస్ట్ కాల, మీ దగ్గరే ఉన్నాడు. ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నాడు, మీ దగ్గర అరెస్ట్ కాల. మీరంతా దోషులు, మీరంతా నిందితులు. మళ్ళీ మీరు స్టేట్మెంట్ ఇస్తారట, మీరు స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి మేమంతా ఉండాలట. అధ్యక్ష, నేను ఒక్కసారి జరుగుతున్న రూల్ పొజిషన్ చూడండి అధ్యక్ష. మేము స్టేట్మెంట్కు మేము ఎందుకు ఒప్పుకోవడం లేదు అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి కానీ స్టేట్మెంట్ అంటూ చదవడం జరిగితే రూల్ పొజిషన్ ఏం చెప్తుందంటే అధ్యక్ష, యాజ్ ఎ రూల్ no questions are permitted after a statement is